హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ టిప్స్ అండ్ ట్రిక్స్. ఇవాళ లేటెస్ట్ అప్డేట్స్లో జేఎన్టీయూహెచ్ లేటెస్ట్ అప్డేట్లో ఆల్రెడీ మనకి 2 R18, R15, R16, R13, R09 సో ఇలా అన్ని రిజల్ట్స్ రీకరెక్షన్ అండ్ రీవాల్యుయేషన్ రిజల్ట్స్ అయితే వచ్చాయి కదా. సో దానికి మీకు నేను చెప్పాను కూడా, అది రిజల్ట్స్ వచ్చాయి. సో ఆ వీడియో ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను. అలాగే మీకు లాస్ట్ డేట్ టు ఛాలెంజ్ వాల్యుయేషన్ అని చెప్పాను. అయితే ఏవైతే రిజల్ట్స్ ఆల్రెడీ రిలీజ్ అయ్యాయో రీకరెక్షన్ రీవాల్యుయేషన్, ఆ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీరు సాటిస్ఫై అవ్వకపోతే మీరు రీవాల్యుయేషన్ ఛాలెంజ్ వాల్యుయేషన్ ప్రాసెస్ అనేది లాస్ట్ స్టెప్ ఉంటుందండి. సో మీరు ఛాలెంజ్ వాల్యుయేషన్ కనుక చేసుకోవాలి అనుకుంటే ప్రొసీజర్ ఏంటి అని అందరికీ డౌట్ ఉంది కదా. మీ అందరి కోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను. సో నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక మీ అందరూ చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తే ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అయ్యే వీడియోస్ నేను మీ అందరి కోసం పోస్ట్ చేస్తానండి ఇక్కడ నుండి. సో జేఎన్టీయూహెచ్ ఆర్సీ అండ్ ఆర్వి ఛాలెంజ్. సో వాట్ ఈస్ ద ప్రొసీజర్? సో స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ మీ అందరికీ నేను చెప్తాను. ఫస్ట్ వచ్చేసి ఆర్సీ అండ్ ఆర్వీకి చెప్తాను. చూడండి, హియర్ ఆర్సీకి ఆర్వీకి ప్రొసీజర్ ఏంటి, మెయిన్గా మీకు కావాల్సింది అదే కదా. సో ఫస్ట్ ఏంటి అంటే స్టెప్ రీవాల్యుయేషన్ అండ్ రీకౌంటింగ్ అండ్ ఛాలెంజ్ వాల్యుయేషన్. హౌ టు అప్లై రీవాల్యుయేషన్ ప్రాసెస్. ఫస్ట్ రీవాల్యుయేషన్ గురించి చూద్దామా. సో రీవాల్యుయేషన్, ఇఫ్ ఏ స్టూడెంట్ వాంట్స్ టు సబ్మిట్ అన్ అప్లికేషన్ ఫర్ ఏ జేఎన్టీయూ ప్రొసీజర్. సో మీరు కనుక ప్రొసీజర్ జేఎన్టీయూ ప్రొసీజర్కి రీకౌంటింగ్ కానీ రీవాల్యుయేషన్కి కానీ ఛాలెంజ్ వాల్యుయేషన్ ఎనీ ఆన్సర్ స్క్రిప్ట్ అనమాట. So then in this case the answer script will be corrected again by respected faculty under the JNTU universities, and marks will be provided after checking all the answers again, and the new marks will be provided as per the performance అనమాట. రివాల్యుయేషన్ ఒక ప్రింట్అవుట్ ఆఫ్ రిజల్ట్ ఏదైతే వచ్చిందో ఆ ప్రింట్అవుట్ రిజల్ట్ తీసుకోవాలి ఫర్ రీవాల్యుయేషన్. సో ఎగ్జామ్ బ్రాంచ్కి వెళ్ళి అక్కడ మీరు ఎవరైతే అప్లికేషన్ ఫామ్ ఉంటుంది వాళ్ళు ఇస్తారు, ఆ అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేయాలి. ప్రింట్అవుట్ రిజల్ట్ అండ్ ఫిల్డ్ అప్లికేషన్ ఫామ్ ప్లస్ అమౌంట్ 1000 రూపీస్ ఫర్ రీవాల్యుయేషన్ అండి. సో ఈ 1000 రూపీస్ డీడీ కట్టేసి మీరు కాలేజ్లో 1000 రూపీస్ డీడీ ఫాము ప్లస్ ఎగ్జామ్ బ్రాంచ్లో మీకు ఒక అప్లికేషన్ ఫామ్ ప్రొవైడ్ చేస్తారో ఆ అప్లికేషన్ ఫాము అండ్ మీకు వచ్చిన రిజల్ట్, ఏ సబ్జెక్టు ఎన్ని మార్క్స్ తక్కువ వచ్చాయో అది కూడా మీరు పెట్టేసేయాలి. సో ఏదైతే ఇప్పుడు స్టూడెంట్స్ ఖచ్చితంగా స్టూడెంట్స్ ఓన్లీ నీడ్ టు రిజిస్టర్ ఫర్ రీవాల్యుయేషన్ ఇన్ దేర్ రెస్పెక్టివ్ కాలేజెస్ అండి. ఎవరి కాలేజ్లో వాళ్ళు మాత్రమే చేసుకోవాలండి. మీరు డైరెక్ట్గా యూనివర్సిటీకి వెళ్ళాల్సిన అవసరం లేదు, అండ్ అదర్ కాలేజెస్లో కూడా యాక్సెప్ట్ చేయరు. ఓన్లీ మీరు ఏదైతే ఇంజనీరింగ్ బీటెక్ చదువుతున్నారో అదే కాలేజ్లో ఖచ్చితంగా అప్లై చేసుకోవాలి. సో ల్యాబ్స్కి అయితే ఉండదు, ఇది ఓన్లీ ఎక్స్టర్నల్ థియరీ ఎగ్జామ్స్కి మాత్రమే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ప్రొసీజర్ హౌ టు అప్లై ఫర్ రీకౌంటింగ్ ప్రొసీజర్. సో రీకౌంటింగ్ ఏంటి అంటే ప్రొసీజర్ ఎలా ఉంటుంది అంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఒక రీకౌంటింగ్ ఒక ప్రింట్అవుట్ తీసుకోవాలి అండ్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి. సో రీకౌంటింగ్కి 100 రూపీస్ మాత్రమే ఉంటుందండి. రీవాల్యుయేషన్కి అయితే 1000 రూపీస్ ఉంటుంది. రీకౌంటింగ్ ఈజ్ నథింగ్ బట్ జస్ట్ ఏదైతే మీ పేపర్ ఆల్రెడీ కరెక్షన్ చేసి ఉంటుందో దాన్ని జస్ట్ మార్క్స్ ఒక్కసారి మళ్ళీ రీకౌంట్ చేస్తారు. ఈచ్ క్వశ్చన్కి ఒక మార్క్స్ అని ఇట్లా వేస్తుంటారు కదా. సో లోపల ఏమైనా కౌంటింగ్ మిస్టేక్ వచ్చి అంటే 1-2 మార్క్స్ కనుక డిఫరెంట్ ఉంటే మీరు ఖచ్చితంగా రీకౌంటింగ్ పెట్టుకోవచ్చు కదా, నో డౌట్ ఇన్ దట్. సో ఏమైనా కౌంటింగ్ కనుక మిస్టేక్ వస్తే పాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అని చెప్పి. సో రీకౌంటింగ్కి ఏంటంటే టేక్ ఏ ప్రింట్అవుట్ జిరాక్స్ కాపీ ఆఫ్ ది రిజల్ట్ ఫర్ విచ్ సబ్జెక్ట్ యూ వాంట్ టు అప్లై ఫర్ రీకౌంటింగ్ ఆర్సీ. సో go to the examination branch or cell of your respective college and fill the application form belongs to JNTU recounting. Finally submit the taken printout of the results and filled application form and along with the recounting fee amount of 100 రూపీస్ ఇన్ క్యాష్. అంటే ఒక్క సబ్జెక్ట్కి 100 రూపాయలు కట్టాలి ఎట్ ద ఎగ్జామినేషన్ బ్రాంచ్. సో ఈ 3 అప్లికేషన్స్ తీసుకొని ఎగ్జామ్ బ్రాంచ్లో సబ్మిట్ చేయాలి.
సో స్టూడెంట్స్ ఖచ్చితంగా రెస్పెక్ట్ కాలేజెస్లోనే చేయాలి, ల్యాబ్కి మాత్రం ఉండదు, రీకౌంటింగ్ ఉండదు, రీవాల్యుయేషన్. నెక్స్ట్ ఏంటి అంటే ఛాలెంజ్ వాల్యుయేషన్. సో హౌ టు అప్లై ఫర్ JNTUH ఛాలెంజ్ వాల్యుయేషన్ ప్రొసీజర్. సో ఛాలెంజ్ వాల్యుయేషన్, దోస్ స్టూడెంట్స్ వాంట్ టు అప్లై ఫర్ JNTUH ప్రొసీజర్ ఫర్ రీకౌంటింగ్ అండ్ రీవాల్యుయేషన్, ఛాలెంజ్ వాల్యుయేషన్. ఇప్పుడు నెక్స్ట్ మనం రీకౌంటింగ్ చెప్పుకున్నాము, రీవాల్యుయేషన్ చెప్పుకున్నాం, నెక్స్ట్ ఛాలెంజ్ వాల్యుయేషన్. సో ఆన్ రిసిప్ట్ ఆఫ్ ది DD. సో దీనికోసం మనం స్పెషల్గా ఒక DD తీయాలండి. యాజ్ వెల్ యాజ్ ద ఫోటో కాపీ ఆఫ్ ది ఆన్సర్ బుక్లెట్ షెల్ బీ గివెన్ టు ద స్టూడెంట్. సో ఫోటో కాపీ అనేది స్టూడెంట్స్కి ఇస్తారు. ద పేపర్ విల్ బీ ఎవాల్యుయేటెడ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ది స్టూడెంట్స్ బై ద సీనియర్ ఫ్యాకల్టీ అపాయింటెడ్ బై ద ఎగ్జామినేషన్ బ్రాంచ్ ఆఫ్ ది యూనివర్సిటీలోనే కరెక్షన్ చేస్తారు. ఆ రోజు స్టూడెంట్స్ ముందే ఎవరైతే సీనియర్ ఫ్యాకల్టీని అలాట్ చేసి, అంటే మన కాలేజ్ నుంచి కూడా ఒక ఫ్యాకల్టీ ఎవరైతే టీచ్ చేస్తారో ఆ ఫ్యాకల్టీ ఖచ్చితంగా వెళ్తారో, అక్కడ వాళ్ళ ముందే కరెక్షన్ చేస్తారనమాట. ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ చేంజ్ ఇన్ మార్క్స్ ఈక్వల్ ఆర్ అబౌట్ 15% ఆఫ్ ది మ్యాక్సిమం మార్క్స్, ద న్యూ మార్క్స్ విల్ బీ అవార్డెడ్ టు ద స్టూడెంట్స్. అదర్వైజ్ దెర్ విల్ బీ ఛాలెంజ్ ఇన్ ఓల్డ్ మార్క్స్, నో ఛాలెంజ్. If the change in marks equal or above 15 marks occurs, an amount of 9,000 ప్లస్ ఇంకా మనకి ఒక 1,000 రూపీస్ ఛార్జెస్ అవి ఇవి కలిపి టోటల్గా ఒక 10,000 పెట్టుకోవాలండి. విల్ బీ ఫర్ ఎగ్జాంపుల్ మార్క్స్ కనుక ఎక్స్ట్రా వచ్చాయనుకోండి, 10,000 రూపీస్ మీరు పే చేస్తారు ఫస్ట్. సో పే చేస్తే అందులో 1,000 రూపీస్ కట్ చేస్తారు, కొంచెం అంటే ట్యాక్సెస్ లాగా అలా కట్ చేసేసి 9,000 రూపీస్ మీ అంటే కరెక్షన్లో కనుక మిస్టేక్ వచ్చి మార్క్స్ కనుక యాడ్ అవుతే ఖచ్చితంగా మీకు 9,000 రూపీస్ విల్ బీ రీఫండెడ్ టు ద స్టూడెంట్. అదర్వైజ్ ద స్టూడెంట్ విల్ ఫోర్ఫిట్ టోటల్ అమౌంట్ విచ్ షీ పేడ్. సో ఇంకొకటి ఏంటి అంటే ఇది ప్రాసెస్ ఏంటి, ద రిక్వెస్ట్ ఫర్ ఛాలెంజ్ వాల్యుయేషన్ హ్యాస్ బీ గివెన్ బై ది క్యాండిడేట్ త్రూ ద కాలేజ్ ప్రిన్సిపల్ అలాంగ్ విత్ ద రిక్వైర్డ్ ఫీజు. సో ప్రిన్సిపల్ కూడా మనకి దీనికి పర్మిషన్ ఇవ్వాలి, ప్రిన్సిపల్ నుంచి కూడా పర్మిషన్ తీసుకొని ఈ అమౌంట్ ఏదైతే ఉంటుందో DD ఫామ్లో 10,000 రూపీస్ పర్ సబ్జెక్ట్, ఈ సబ్జెక్ట్కి 10,000 రూపీస్ పర్ సబ్జెక్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డిమాండ్ డ్రాఫ్ట్ డ్రాన్ ఇన్ ఫేవర్ ఆఫ్ ది రిజిస్టర్డ్ JNTUH. సో చెప్పాను కదా 10,000 రూపీస్ మీరు పే చేయాలి. ఇఫ్ ఇన్ కేస్ కనుక మీకు మార్క్స్ యాడ్ అయ్యి మీరు కనుక మార్క్స్లో కనుక చేంజెస్ అనేది ఉంటే ఖచ్చితంగా మీకు 9,000 రీఫండ్ అవుతాయి. 1,000 రూపీస్ అనేది ఛార్జెస్ ఇంకా అటు ఇటు అనేది కట్ చేసేస్తారు. అండ్ నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి అంటే జిరాక్స్ కాపీ ఆఫ్ రీకౌంటింగ్ రీవాల్యుయేషన్ రిజల్ట్. ఏదైతే సబ్జెక్ట్ మీరు పెట్టాలి అనుకుంటున్నారో ఆ సబ్జెక్ట్ యొక్క జిరాక్స్ అండ్ రిజల్ట్ కాపీ అండ్ అప్లికేషన్ ఫామ్ కాలేజ్లో ఫిల్ చేయాలి. ఎగ్జామినేషన్ హాల్లో ప్రిన్సిపల్ సైన్ చేయించుకొని ఇవ్వాలి. నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్ ఆఫ్టర్ మీరు అక్కడ ఎగ్జామ్ హాల్లో సబ్మిట్ చేస్తే ఎగ్జామ్ హాల్లో వాళ్ళు చెక్ చేసి ప్రిన్సిపల్తో సైన్ చేయించుకొని JNTUకి సబ్మిట్ చేస్తారు. సో డేట్ విల్ బీ నోటిఫైడ్. మీరు JNTUకి సబ్మిట్ చేసిన తర్వాత మీకు మళ్ళీ డేట్ అనేది వస్తుంది, ఎగ్జామ్ బ్రాంచ్కి వస్తుంది. ఎగ్జామ్ బ్రాంచ్ వాళ్ళు మీకు కన్సర్న్ డిపార్ట్మెంట్కి ఇన్ఫామ్ చేస్తారు. So the date will be notified to the student for CV challenge valuation process. The student needs to go to JNTU University. So on that way definitely you want to go to university, you have to attend the university. Why? Because in front of you only they will correct that particular paper and should attend the CV. So మీరు అటెండ్ అవ్వాలి, వేర్ పేపర్ విల్ బీ ఎవాల్యుయేటెడ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ది స్టూడెంట్. సో ఇది ఛాలెంజ్ వాల్యుయేషన్ ల్యాబ్ మ్యాథ్స్కి అయితే ఉండదు. సో ఎప్పుడు అప్లై చేయాలి, ఇంకా ఇందులో ఇంపార్టెంట్ నోట్ ఏంటి అంటే CV ఎప్పుడు అంటే ఛాలెంజ్ వాల్యుయేషన్ ఎప్పుడు అప్లై చేయాలంటే ఎప్పుడైతే మీరు రీకౌంటింగ్ రీవాల్యుయేషన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత వితిన్ 15 డేస్లో మీరు ఇది అప్లై చేసుకోవాలి. ఎగ్జాంపుల్ బీటెక్ స్టూడెంట్ 15% ఆఫ్ ది మ్యాక్సిమం మార్క్స్ 75 మార్క్స్ ఆఫ్ ది external exam means there should be an increases of 11.25 equals to 11. సో ఒక్క 1 అంటే 11 మార్క్స్ కానీ మనకి ఎన్ని మార్క్స్ యాడ్ అయినా మనకి 9,000 రీఫండ్ చేస్తారండి. ఇఫ్ ఏ స్టూడెంట్
secure 22 marks in external exam. If he applies for CV, RC, RV results are released, then after CRV అంటే ఛాలెంజ్ రీకరెక్షన్ ఛాలెంజ్ రీవాల్యుయేషన్ ప్రాసెస్లో సెక్యూర్ 33 మార్క్స్ కనుక వచ్చాయనుకోండి ఖచ్చితంగా మీకు 9,000 రీఫండ్ అవుతాయి. సో ఇది ఫ్రెండ్స్ రీకరెక్షన్ ప్రాసెస్, రివాల్యుయేషన్ ప్రాసెస్, అలాగే అండ్ ఛాలెంజ్ వాల్యుయేషన్ ప్రాసెస్కి స్టెప్ బై స్టెప్ నేనైతే మీకు క్లియర్గా చెప్పాను. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నేను ఫర్దర్గా ఇంకేమైనా నోటిఫికేషన్ కనుక ఏమైనా నోటిఫికేషన్స్ కనుక రిలీజ్ అయితే ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఈ JNTUH లేటెస్ట్ అప్డేట్స్లో ఆర్సీఆర్వి రిజల్ట్స్ రిలీజ్ అయ్యాయి కాబట్టి లాస్ట్ డేట్, అలాగే మీకు ప్రొసీజర్ కూడా తెలియాలి అని చెప్పేసి ఆర్సీఆర్వి రీకరెక్షన్ రీవాల్యుయేషన్ అయితే నెక్స్ట్ యూజ్ అవుతుంది. ఇప్పుడు ఛాలెంజ్ వాల్యుయేషన్ చేసే వాళ్ళకి ఈ వీడియో చాలా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మీ అందరికీ నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేసేయండి. థ్యాంక్ యూ.